నమస్కారం సార్, నా పేరు కె సురేష్ కుమార్. మా పార్తీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం. ప్రస్తుతం ఇప్పుడు గోగాడ వలస అనే గ్రామంలో ఉన్నాము. మనం చూస్తున్నది 25 ఎకరాల పిఎండిఎస్ అన్నమాట పంట. ఇది ఆల్రెడీ కల్టివేట్ చేస్తున్నారు. ఇందులో 32 రకాల విత్తనాలు అనేది కలిపి చల్లటం జరిగింది ఖరీఫ్లో. సో ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ పూత పింజే దశలో ఉందన్నమాట. ఇదేంటంటే ఈ విధంగా ఇంత ఏపుగా పెరిగి చాలా బాగా వచ్చిందనమాట. ఈ ఫార్మర్ కూడా కొంచెం ఎడ్యుకేటివ్ ఫార్మరు. సో చెప్పగానే విని నవధాన్యాలు అనేవి చల్లుకోవడం జరిగిందనమాట ఈ పిఎండిఎస్. సో చూడండి పంట ఏ విధంగా వచ్చింది, చాలా బాగా రావటం జరిగింది. కట్టెలు, జీలుగులు, అలాగే పిల్లి పెసర, అలసంద, తెల్లజొన్న, కొర్రలు, సామలు, ఇగోండి ఆవాలు, ఈ విధంగా ఉలవలు, ఇలాగా సుమారు 32 రకాల విత్తనాలు అనేది ఇందులో మిక్స్ చేసి చల్లటం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ నిన్న మొన్నటి నుండి ఇది కల్టివేట్ అయితే చేయటం జరిగింది. ఇప్పుడు కూడా కల్టివేట్ చేస్తున్నాము. చూడండి, దీని తర్వాత కూడా ఈ రైతు మళ్ళీ నవధాన్యాలే వేసుకోవటానికని తీసుకున్నారండి. చూడండి ఎంత చక్కగా మల్చింగ్ చేస్తున్నారు. సో రైతులందరూ కూడా ఈ విధంగా నవధాన్యాలు పిఎండిఎస్ విత్తనాలు చల్లుకోవటం వల్ల అంటే ఏంటంటే సాయిల్ కూడా బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. ఖాళీగా బీడిగా వదిలికుండా ఇలా చల్లుకోవటం వల్ల సో ఎల్నినో ఎఫెక్ట్ నుండి కూడా ఎంతో కొంత ఆదాయం పొందుకొని నష్టపోకుండా ఉండటానికి జరుగుతుందన్నమాట. సో ఇందులో చూడండి, ఇదిగోండి ఇక్కడ మనం స్లైసెస్ అవి తీసి పెట్టడం జరిగింది. మొక్కలు, కొర్రలు, సన్ఫ్లవరు, గోంగూర, కట్టెలు, ఉలవలు, తర్వాత దోస, అలసంద, ఇదిగోండి గంటి అంటే సజ్జలు, మొక్కజొన్న, తెల్లజొన్న, అలాగే గోంగూర, తోటకూర, బెండ, పెసలు, ఆముదము, ఇది జీలుగా, కట్టె, ఇలాగ క్లస్టర్ బీను, ఆవాలు, ఈ విధంగా సుమారు 32 రకాల విత్తనాలు అనేది కలిపి చల్లుకోవటం వల్ల ఇటువంటి ఉపయోగం ఉంటుంది. సో రైతులందరూ కూడా ఈ విధంగా చేసుకుంటారనుకొని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం కొండెట్నాని నేచర్ ఫార్మింగ్ ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. అంతవరకు బాయ్ బాయ్.